గారు ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఏం వెరైటీతో రెడీగా ఉన్నారు? నువ్వుల నమక్ పరా అండి. నువ్వుల నమక్ పారానా? సో టేస్టీగా క్రంచీగా నువ్వుల ఫ్లేవర్ తో చాలా బాగుంది. ఓకే ఓకే, మరి నువ్వుల నమక్ పారాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. నువ్వుల నమక్ పారా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, వాము 1 టీ స్పూన్, మైదా 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, రెడీయా? ఓకే అండి. సో చాలా ఫాస్ట్ గా చేసేసుకునే స్నాక్ కదా. ఎస్ అండి. సో దీంట్లో కొంచెం కరిగించిన కాచిన నూనె వేస్తామండి. ఓకే, కొద్దిగా అది వేడి పెట్టేసుకున్నాం. సో బౌల్లో మైదా పిండి, ఓకే, నువ్వులు, కొద్దిగా వాము లేదా జీలకర్ర అయినా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సరిపడా ఉప్పు, సో నువ్వులు ఎలాగో మనకి డీప్ ఫ్రై అవుతాయి కాబట్టి మళ్ళీ వేయించక్కర్లేదు. 2 సార్లు వేయిస్తే మళ్ళీ ఎక్కువ అంటే మాడిపోతాయండి. ఆయిల్ హీట్ పెట్టేసేనా రాజు గారు? ఓకేనండి. ఒకసారి అంటే మనం ఈ ఆయిల్ అంతా కూడా ఈ పిండికి బాగా పట్టిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి, లేకపోతే ముద్దలుగా అలాగే ఉండిపోతుంది ఎక్కడిదక్కడ. అవును, కొన్నిసార్లు వేయించిన తర్వాత తింటుంటే అక్కడ పచ్చి ఇది బాగా తెలుస్తూ ఉంటుంది కదా. ఎస్ అండి. చపాతీ పిండిలో కొంచెం గట్టిగానే కలిపేసుకోవాలి. ఓకే, సో ముద్ద చేసేస్తూ ఉంటారా రాజు గారు? మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, రాజు గారు పిండి రెడీ చేస్తూ ఉంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. అప్పుడప్పుడు మనం కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్తో బాధపడుతూ ఉంటాం. అలా ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నప్పుడు మెంతి గింజల్ని రాత్రంతా నీళ్ళలో నానబెట్టుకుని ఉదయాన్నే ఆ నీళ్లను వడగట్టుకుని కాచుకుని తేనె కానీ బెల్లం కానీ కలుపుకుని తాగుతూ ఉన్నట్లయితే చాలా వరకు ఈ ఎలర్జీస్, ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. చిట్కా చూసారు కదండి. సో రెడీయా రాజు గారి పిండి? రెడీ అండి. కొద్దిగా పొడిపిండి వేసేసుకొని రోల్ చేసుకోవాలండి చపాతీలుగా. సో నువ్వులంతా కూడా బాగా స్ప్రెడ్ అయ్యాయి కదా. ఎస్ అండి. సో వీటిని కట్ చేసేసుకోవాలి. ఓకే, సో మనం ఇదే సేమ్ నువ్వుల కాంబినేషన్లో బెల్లం పాకం పట్టి కూడా చేసుకుంటే బాగానే ఉంటుందా రాజు గారు? అలా చేసుకోవచ్చు. కొంచెం స్వీట్లో కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఎలాగో మనం నువ్వులు పల్లీలు ఇవన్నీ రెండిటికి వాడుతూ ఉంటాం కదా. ఎస్. కాకపోతే చాలా మంది ఇలాంటివి అనేసరికి ఇప్పుడు పాకం అంటే మళ్ళీ అది ఇంకొక ప్రాసెస్, మోస్ట్లీ హాట్ ప్రిఫర్ చేసేస్తారు. ఎందుకంటే ఒక్కసారి పిండి కలుపుకుంటే అయిపోతుంది ఒకసారి వేయించుకోగానే. అదే పాకానికి అయితే డబుల్ ప్రాసెస్, మళ్ళీ ఇది వేయించాలి, మళ్ళీ పాకంలో వేయాలి, మళ్ళీ ఆ పాకం ఏమైనా కాస్త అటు ఇటు అయితే మళ్ళీ ప్రాబ్లమ్. సో డైరెక్ట్ దీంతోనే సో కొంచెం మీడియం హీట్లో చేస్తే మనకు కరెక్ట్గా కొంచెం అలా పఫీగా వచ్చేసి బాగా వస్తాయండి. లైట్ మనకు ఆ బ్రౌనిష్ కలర్లో వస్తే తీసేసుకోవాలి. ఓకే, సో వాము ప్లేస్లో కొంచెం జీలకర్ర వేసేసుకుంటే అది ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్లో వస్తుంది. సో అలా సేమ్ వీటిలోనే మనం కొంచెం అలా వేరియేషన్స్ కూడా తీసుకురావచ్చు టేస్ట్లో. ఓకే, సో ఇంకా కొద్దిగా అయితే రావాలి. సో నేను చూస్తూ ఉన్నా ఇది. ఓకే, మీరు కార్వింగ్ చేసేస్తారా?
ఎస్ యాపిల్తో ఫ్లవర్ చేస్తున్నాను, అంటే రోజ్ ఫ్లవర్ మెథడ్లో కట్ చేస్తున్నాను పెటల్స్ అవి. ఓకే, బీట్రూట్ ఫ్లవర్ లా వస్తుందా? కొంచెం కొంచెం, బట్ అంటే కలర్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో వస్తుంది. ఓకే ఓకే. దీంతో కూడా మనం అది చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నుంచి పెటల్స్ మనకి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో వస్తుంది. కింద లేయర్ ఒకటి మనకు కొంచెం రెడ్ గానే వస్తుంది. అండ్ అది తీసేటప్పుడు కూడా అది కొంచెం దగ్గర దగ్గర తీయాలేమో కదా, బయట లేకపోతే మొత్తం అంతా వైట్ గానే వచ్చేస్తుంది. సరిపోతుందండి, చేసేనా? సో ఇవి మనకు హ్యాపీగా వారం 10 రోజులు అలా నిల్వ ఉంటాయి. చాలా రోజులు నిల్వ ఉంటాయి మనం ఫాస్ట్గా తినేయకపోతే. కాకపోతే ఇలాంటి స్నాక్స్ చేస్తే ఆటోమేటిక్గా అలా కష్టమే, పట్టుకొని టీవీ ముందు కూర్చుంటే చాలు, ఒక సినిమా అయిపోయేలోపు డబ్బా మొత్తం ఖాళీ అయిపోతుంది. ఓకే, రెడీ. నైస్, స్వీట్ హాట్ లాగా మధ్యలో కావాలంటే ఇది కూడా తినేయచ్చు. ఓకే, మరి నువ్వుల నమక్ పారా కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. నువ్వుల నమక్ పారా తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, నువ్వులు, వాము, ఉప్పు, కాచిన నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చపాతీలా ఒత్తుకోవాలి. ఆపై వీటిని ముక్కలుగా కట్ చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, నువ్వుల నమక్ పారా రెడీ. ఓకే, మరి స్నాక్ తయారీ విధానం చూసేసారు కదా, తీసుకోండి రాజు గారు. చాలా క్రంచీ క్రంచీగా. నువ్వులతో పాటు కొంచెం వాము కూడా వేసాం కదండి, సో ఆ రెండింటికి బాగా తెలుస్తుంది. ఆ నువ్వులు టప్ టప్ మంటూ నవ్వులుతుంటే అంటే ఆయిల్ లో కొంచెం వేయడం వల్ల కొంచెం అలా ఉబ్బినట్టుగా కూడా అవుతాయి. అవును, నవ్వుతున్నప్పుడు కొంచెం అలా టప్ టప్ సౌండ్. అండ్ మనకి అంటే నువ్వులు ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నాము అంటే మనం వాటిని కూడా నవ్వులు తింటాం కాబట్టి ఆ టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది మనకి. అవునండి. మీకోసం మొదటి చిట్కా. మనం చాలా రకాల కూరల్లో అల్లం వెల్లుల్లిని విరివిగా వాడుతూ ఉంటాం. ఇది టేస్ట్ పెంచడమే కాకుండా అల్లంలో మనకి జీర్ణక్రియను పెంపొందించే గుణం ఉంది. అలాగే వెల్లుల్లిలో కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసే గుణం ఉంది. కాబట్టి దీనివల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలుంది. మరి ఈ అల్లం వెల్లుల్లి చాలా రోజుల పాటు తాజాగా ఉండాలి అంటే వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే, అల్లం వెల్లుల్లి రెండింటినీ కూడా ఒక పేపర్లో చుట్టి పాలిథిన్ కవర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. చాలా మందికి గోళ్ళు అన్నీ కూడా పెలుసు బారిపోయి విరిగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి కాల్షియం, ఐరన్ ఎక్కువగా లాస్ అయిపోతూ ఉంటాం కాబట్టి ఈ గోళ్ళన్నీ కూడా పెలుసు బారిపోయి విరిగిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు గోళ్ళకి నువ్వుల నూనెతో కాస్త మసాజ్ చేసుకొని అలాగే పడుకుని ఉదయం లేచి వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే గోళ్ళు బాగా స్ట్రాంగ్గా తయారయ్యే అవకాశం ఉంది. అప్పుడప్పుడు మనం కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్తో బాధపడుతూ ఉంటాం. అలా ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నప్పుడు మెంతి గింజల్ని రాత్రంతా నీళ్ళలో నానబెట్టుకుని ఉదయాన్నే ఆ నీళ్లను వడగట్టుకుని కాచుకుని తేనె కానీ బెల్లం కానీ కలుపుకుని తాగుతూ ఉన్నట్లయితే చాలా వరకు ఈ ఎలర్జీస్, ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. గొంతులో గరగరగా ఉండి గొంతు నొప్పి, జలుబు ఇలాంటి వాటితో బాధపడుతున్నప్పుడు వేడివేడిగా ఏదైనా సూప్ తాగితే బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే వర్షాకాలంలో అలాంటప్పుడు సాయంత్రాల పూట కాస్త చపాతీ చేసుకుని మంచి గ్రేవీతో తింటే బాగుంటుంది అని కూడా అనిపిస్తూ ఉంటుంది. మరి ఈ గ్రేవీలు కానీ సూపులు కానీ తయారు చేసుకునేటప్పుడు కార్న్ ఫ్లోర్లో కొద్దిగా వాటర్ కలుపుకుని దాన్ని కనుక ఈ గ్రేవీలో కానీ సూప్లో కానీ వేసుకుంటూ ఉన్నట్లయితే చిక్కబడ్డమే కాకుండా అదనపు టేస్ట్ కూడా వీటికి యాడ్ అవుతుంది.